ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది సాటర్డే మార్నింగ్ వ్లాగ్ అండి. పొద్దున్నే లేవగానే ఇల్లంతా క్లీన్ చేసుకుని ఫ్రెష్ అయిపోయి స్వామివారికి పూజ చేసుకున్నామండి. ఈరోజు సాటర్డే కదండి, కంపల్సరీ ఒక్కటన్నా నేను పిండి దీపం పెట్టాలి అని అనుకున్నాను స్వామివారికి. కుదిరితే 2 పెడతానండి. అయితే ఆ రోజు ఫ్రెష్ అయిన తర్వాత టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యామండి. ఇంకా టెంపుల్ వచ్చేసి డోక్పర్లో ఉన్న శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. అక్కడికి వెళ్ళామన్నమాట ఆ రోజు, సాటర్డే రోజున. ఇక్కడ చూసారా కోనేరు అనమాట, మనం కాళ్ళు కడుక్కోవడానికి. ఇది చాలా బాగుందండి. ఇక్కడ మోక్ష బాగా ఎంజాయ్ చేశాడు. అంటే కాళ్ళు కడుక్కుంటున్నాను అనుకుంటా. ఈ కోనేరుకి ఆపోజిట్లోనే శంకు చక్రాలు శ్రీవారి పాదాలు ఉంటాయండి. మనం అక్కడే టెంకాయ కొట్టేయాలి. ఆ తర్వాత మనం ప్రదక్షిణ స్టార్ట్ చేయాలన్నమాట. బయట ఇట్లా నరసింహస్వామి వారు ఉంటారని ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చాలా బాగుంటుందండి చూడడానికి, మనకి కళ్ళు సరిపోవు అనమాట. ఆ తర్వాత కొంచెం ఇంకా వెళ్ళిన తర్వాత శ్రీరాములు వారు ఆంజనేయ స్వామి ఉంటారండి. అక్కడ నామాలు కూడా ఉంటాయి మనం పెట్టుకోవడానికి. నామాలు పెట్టుకోవాలని మనంగానే పెట్టుకోవాలన్నమాట నామాలు. దీన్ని మా పిల్లలకి పెట్టాను, చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నారు. దేవబాబుకి మోక్షబాబు కూడాను. యాక్చువల్గా దేవబాబు ఇది 2nd టైం అండి ఈ గుడికి రావడము. దేవబాబు 3rd మంత్ ఉన్నప్పుడు ఒకసారి వచ్చాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 months అవుతుంది. గుడి చాలా చేంజెస్ వచ్చిందండి, చాలా కన్స్ట్రక్షన్ చేశారు, చాలా చేంజెస్ వచ్చాయి. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇక్కడ వచ్చేసి గంట కొడుతున్నాం అనమాట దర్శనం అయిన తర్వాత. పక్కనే అనమాట ప్రసాదం కౌంటరు. ప్రసాదాలు తీసుకోవడానికి వెళ్ళారంట మా హస్బెండ్ను దేవబాబు. అందుకని నేను క్యాప్చర్ చేయలేకపోయినా వీడియోస్. దర్శనం అయితే బాగా జరిగింది. నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు నేనేమైనా మిస్ అయ్యి ఉంటే కనుక అవి కూడా వీడియో తీసి మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి స్వామివారు అనమాట, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. ఇక్కడ వచ్చేసి సరస్వతి అమ్మవారు అనుకుంటా, అనుకుంటున్నాను. అంతే గైస్, నచ్చితే లైక్ చేయండి.